నేను ఫస్ట్ చదివిందే విశాలాంధ్ర తర్వాత మిగతా చదివాను నేను. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎడ నాకు అంత భక్తి విశ్వాసం తెప్పిస్తని చెప్పుకున్నాడు. చెప్పడం కాదు, ఆచరణలు నిరూపించాడు కూడా. దీంతో పాటు చెప్పాల్సిందంటే మీకు ఒక కార్పొరేట్ అతను చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి మాలాంటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా నష్టం వచ్చినా కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చిందంటే నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదంటే సహాయం కావాలని అడిగేవాడు. అంటే కొన్ని సహాయం చేయలేరు, మాట శాంతి పని చేయడం సాధ్యం కాదు, అటు అడిగేవాడు. మిగతా వాళ్ళు ఉన్నారు, మనం బాగుంటే హాయిగా వచ్చి మాట్లాడతారు, మనం బాగలేకుండా పోతే చూసి చూడకుండా వెళ్ళిపోతుంటారు. నాకు ఇద్దరు రాజకీయ నాయకులతో పరిచయం ఉంది, ఇద్దరు రాజకీయ నాయకులతో అనుభవం కూడా ఉంది. అదే తిరుమల కొనకి వచ్చాడు అపోజిషన్ లీడర్గా. అప్పుడు ఆయన కుర్రాళ్ళకి ఉత్సాహం ఎక్కువ, రాజశేఖర్ చూడగానే చపాకాయలు కాల్చారు. అప్పుడు కొండపైన యాక్టివిటీస్ ఉండకూడదు చెప్పని 8 మంది కేసులు పెట్టారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్. తర్వాత రాజశేఖర్ ముఖ్యమంత్రిగా వచ్చాడు. గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైన చూశాడు, అడంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా, డాలర్స్ అమ్ముకునేవాళ్ళు పిల్లలు. ఒకడు గుర్తుపట్టి సెక్యూరిటీని పంపించాడు అని చూసిరమ్మని. ఆ సెక్యూరిటీ వాడిని తీసుకెళ్ళాడు పైకి, మాట్లాడుకుంటూ పోయారు. అర్ధరాత్రి పూట ఈవో అప్పుడు ఆఫీసులో ఎవరు వచ్చి అడిగి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన, చాలా కాస్ట్లీ ఏరియా, కాఫీ బోర్డులో ఒక షాప్ ఇచ్చేశారు. ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసులు పెట్టించుకున్నాడు, జైలుకు పోయినాడు, చూశాడు దాన్ని. అతనికి తెలియదు సహాయం చేసి, అతను అడగలేకపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు. ఆనాడు అది ₹1 కోటి వాల్యూ, రోజుకు ₹1000 రెంట్ ఇస్తారు. కాబట్టి ఈ రెండు చూడవచ్చు మనం. పేదవాళ్ళకి అట్లా సహాయం చేస్తాడా, అలా చేస్తాడని.